2027 లోపు పోలవరం పూర్తి చేస్తాం తాజాగా కేంద్రం ప్రకటన చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు 2027 నాటికి పూర్తి చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి చాలా సందర్భాలు అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అని చెప్తూ వచ్చారు. సరే చేస్తే మనకి ఆనందమే. కాకపోతే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏంటంటే ముందు అసలు ఆ పునరావాస సహాయ చర్యలు, ఆ కాంపన్సేషన్స్ అవన్నీ తర్వాత 300 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అది చేసిన తర్వాత ఈ పునరావాస కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ తర్వాత ఇది పైగా ఇప్పుడు చెప్తుంది ఏంటిది, ఈ నిధులు కూడా ఇప్పుడు ఇవాళ ఏదో పెద్ద భారీ స్థాయిలో విడుదల చేసేస్తామన్నారు. అది కాదు, అదేం చేస్తారు, దశల వారీగా చేస్తుంటారు. చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అసలు లాస్ట్ టైము చేయాల్సిన ఖర్చులు కూడా చేయలేదు అనే దాని మీద కదా కాకు చీవాట్లు పెట్టింది. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అసలు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, ఆడిట్ అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఆ అభ్యంతరాలకి వీళ్ళు ఏమైనా క్లారిఫికేషన్స్ ఇస్తున్నారని చెప్పానంటే అసలు ఆ క్లారిఫికేషన్ అనేది కూడా ఎక్కడా ఉండదు. మరి ఈ వినియోగం మీద ఇంత పెద్ద చర్చ దారితీస్తూ ఉంటే కాగు చెప్పేటువంటి లెక్కలన్నీ కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు ప్రారంభించడాలు ఏ విధంగా ఉన్నాయి, నిధుల వినియోగం ఏ విధంగా ఉంది, మధ్యలో మోడీ గారు వచ్చి అప్పుడు చేసినటువంటి కామెంట్ ATM అనేటువంటి దాని మీద మళ్ళీ ఇలాంటివి ఏమైనా ఇదవుతాయా? సో దీని కింద ఇప్పటి వరకు ప్రభుత్వానికి 1300 కోట్ల రూపాయలు అడ్వాన్స్ నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 1508 కోట్లు ఖర్చు చేసిందనేది అని చూపిస్తున్నటువంటి మాట. సో ఈ ప్రారంభాంచనాలతో పోలిస్తే ఇప్పుడు 2809 కోట్ల రూపాయలు ఇది చేరింది. సో ఇది మామూలు పెరుగుదల కాదు, ఒక అనూహ్యమైనటువంటి పెరుగుదల. సో తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు కాపర్ డ్యామ్ వ్యవహారాలు చూసుకుంటే అసలు నిర్మాణ పనుల్లోనే లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. 25-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో కూడా ప్రాజెక్టుకి సరిపోయిన ఏమైనా నిధులు ఏమైనా కేటాయించారా, అనౌన్స్ చేశారంటే అది కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రాజెక్టు పనులు ఇంత నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితుల్లో 27 నాటికి పూర్తవుతుంది అని అంటే ఎలా పూర్తవుతుంది ఏంటి? ముఖ్యంగా అదే నిర్వాసితుల పునరావాసం చాలా వ్యాలిడ్ పాయింట్ ఆయన పదే చెప్తుంది. పైగా వాళ్ళకి పునరావాసంగా కొంతమందిని ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అది కూడా మరి ముప్పు ప్రాంతం అంటే ఇంక ఉపయోగం ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు శ్రీనివాస్ ఈ సబ్జెక్ట్ మీద చాలాసార్లు తిరిగి వచ్చారు. కాబట్టి 1508 కోట్లతో 600 కోట్ల రూపాయల ప్రధాన పనులు, 300 కోట్ల పునరావాస వీటికి మేము ఖర్చు చేసామని చెప్తుంటే చేసిన ఖర్చుకి ప్రయోజనం ఏదండి? ప్రయోజనం ఉండాలి కదా. 75% అడ్వాన్స్ చూపించారు, మిగిలిన నిధుల మీద క్లారిటీ ఏదని చెప్పని కాగ్ అడిగితే ఆ క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ అని చెప్పి అనుకోవాలా? సో ఇచ్చిన 300 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత టార్గెట్ రీచ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యారంటే అది కూడా లేదు. అలాంటప్పుడు మళ్ళీ అడిషనల్గా జాప్యం జరిగింది. ఇదేదో ఉదారంగా ఇస్తున్నటువంటి ఇది కాదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా అది వాళ్ళు ఇచ్చి తీరాల్సినటువంటి ఇది ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇటు కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి రిలేషన్స్ మీద బ్రహ్మాండం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. కానీ ఏది ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి ఏది అది ఇక్కడ ప్రధానమైన పాయింట్. సో దీన్నే మరి ఇది 2025 మార్చి 4వ తారీఖు అనుకుంటా కాగ్ ఇచ్చినటువంటి ఇదంతా కూడా. సో చాలా గట్టిగా చెప్పిన దానికి ఒక్కళ్ళ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కళ్ళ నుంచి కూడా దానికి ఒక క్లారిఫికేషన్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో సో కెన్ వి బిలీవ్ దట్ ది ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ బై 24/7? విజయబాబు గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజకీయ